నమస్తే అండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవలెను అని శిష్యులను ఉద్దేశించి క్రీస్తు ఈ మాటను మాట్లాడుతున్నాడు. ఇందులో ఉన్నటువంటి ఆంతర్యమును ఆలోచన చేయగలిగినట్లయితే, పంచభూతాలను దేహముగా ధరించినటువంటి మానవుడిలోనే, అనగా మాయను ధరించినటువంటి మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి దీపము లేదా ఆజ్ఞ లేదా సర్వశక్తిమంతుడే మానవుడిలో ముఖ్యుడై ఉండకూరేటువంటి వాడు. ఈ సర్వశక్తిమంతుడు యుక్తకాలమున పంచభూతాలకు కారణమైనటువంటి పాపపు నియమము కలిగినటువంటి ప్రాణమును పడత్రోయగల బలము కలిగినటువంటి వాడై, ఆ మాదిరిగా పాపము విషయంలో నశించినటువంటి శరణార్థుల కొరకు పాపపు నియమమును జయించినటువంటి తన ప్రాణమును అనుగ్రహించుటకు దాసుడై ఉంటాడు అని మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి మానవుడి నిజస్వరూపమైనటువంటి క్రీస్తు గురించినటువంటి మాటనే ఈ వాక్యము సెలవిస్తున్నది. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను నిదానముగా ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.